ఒక విశ్వాస జీవితంలో, ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో మారు మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైన. చాలామంది అనుకుంటారు, నేను పుట్టినప్పటి నుంచి క్రైస్తవునే కదా కాబట్టి నేను నీతిమంతున్నని చాలామంది అనుకుంటూ ఉంటారు. నేను బాల్యం నుండి సండే స్కూల్కి వెళ్ళాను, నేను అన్ని వాక్యాలు నేర్చేసుకున్నాను కాబట్టి నేను నీతిమంతుని అని అనేక మంది భావించేవారుగా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మారు మనస్సు పొందండి. మారు మనసు పొందాలని ఎందుకు చెప్తున్నారు అంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, మీరు ఎందుకు ఉంచబడ్డారో తెలుసా? మీరు ఇంకా బ్రతికున్నారు అంటే మీరు నీతిమంతులనో పుణ్యాత్ములనో కాదు, కానీ దేవుడు మీకు తరుణమిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మనకంట తరుణం ఇవ్వడానికంట, అవకాశం ఇవ్వడానికంట ఆయన కొంత సమయాన్ని మనకి ఆయన కృప ద్వారా ఏం చేస్తున్నాడు తెలుసా? అనుగ్రహిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.